పిటిషన్ దాఖలు చేయించారు. ఇట్లా రకరకాల వార్తలు వచ్చాయి. అయితే బీఆర్ఎస్ నుంచి ఇవాళ స్టార్ క్యాంపెయినర్స్ డిక్లేర్ చేశారు. స్టార్ క్యాంపెయినర్ అంటే ఏంటంటే ఈ స్టార్ క్యాంపెయినర్లు ప్రతి ఎన్నికలకు ఒక 40 మందిని చూజ్ చేసుకోవచ్చు. అది కేంద్ర ఎన్నికల సంఘానికి లిస్టు పంపించాలి. ఈ 40 మంది చేసే ప్రచారం ఖర్చులు అభ్యర్థి ఖర్చులోకి రావు. ఇప్పుడు మీరో నేనో వెళ్ళి లేకపోతే ఎవరైనా సామాన్య పౌరులు వెళ్ళి మాగంటి సునీతకు అనుకూలంగానో లేకపోతే నవీన్ యాదవ్కు అనుకూలంగా ప్రచారం చేస్తే మనం చేసే ఖర్చు అభ్యర్థి దానిలో లెక్క పెడతారు. అభ్యర్థి 40 లక్షల వరకు మాత్రమే ఖర్చు చేయడానికి అవకాశం ఉంటుంది అసెంబ్లీలో. సో ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే స్టార్ క్యాంపెయినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసే కేటీఆర్ ప్రచార సభల్లో పాల్గొంటారు, హరీష్ రావు పాల్గొంటారు. వీళ్ళు చేసే ఖర్చును అభ్యర్థి ఖర్చులో లెక్కించరు. సో దానికి అనుగుణంగా స్టార్ క్యాంపెయినర్స్ అనౌన్స్ చేస్తారు. సో అట్లే స్టార్ క్యాంపెయినర్స్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. మీనాక్షి నటరాజను, రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, దానం నాగేందర్ పేరు కూడా అనౌన్స్ చేసింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనర్హత వేట్ ఎదుర్కొంటున్నారు ఆల్రెడీ. ఎందుకంటే సికింద్రాబాద్ ఆయన ఆల్రెడీ పోటీ కూడా చేశారు. ఆయన మీద వేటు వేయొచ్చు స్పీకర్ అని చెప్తున్నారు. సో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ అంటే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అని డిక్లేర్ చేసినట్టే లెక్క, కాంగ్రెస్ పార్టీలో సభ్యత ఉన్నట్టే ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినట్టు లెక్క. సో రెడీ అయిపోయారు. అయితే ఇవాళ బీఆర్ఎస్ సంబంధించి లిస్ట్లో స్టార్ క్యాంపెయినర్ లో ఫస్ట్ పేరు కేసీఆర్ పేరుంది. కేసీఆర్ ప్రచారంలో పాల్గొనరా? ఎందుకంటే ఏప్రిల్ 27 తర్వాత ఆయన బయటికి రాలేదు. కేసీఆర్ ప్లీనరీ రోజు తర్వాత నుంచి ఇప్పటి వరకు మనం కేసీఆర్ని బయట ఎక్కడ కూడా మాట్లాడంగా చూడలేదు. మనం ఎన్ని నెలలు అవుతుంది? ఇప్పుడు 6 నెలలు అవుతుంది ఈ 27 వస్తే. సో 6 months తర్వాత తొలిసారిగా ఆయన బయటికి వస్తారా? బై ఎలక్షన్ జూబ్లీహిల్స్ క్యాంపెయినింగ్ లో కేసీఆర్ పాల్గొంటారా? పాల్గొన్నారు అని నిన్నటి వరకు అనుకున్నారు. కానీ వాళ్ళ స్టార్ క్యాంపెయినర్ గా ఫస్ట్ పేరు ఆయన ఉండడంతో ఆలోచిస్తున్నారు. స్టార్ క్యాంపెయినర్ గా పేర్కొన్నంత మాత్రాన వాళ్ళు ఖచ్చితంగా వస్తారని లేదు. ఇక్కడ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. నిర్మలా సీతారామన్ ఉన్నారు. తర్వాత చాలా మంది ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల పేరు కూడా స్టార్ క్యాంపెయినర్ లో పెట్టారు. బీజేపీ స్టార్ క్యాంపెయినర్స్ లిస్ట్ కూడా రిలీజ్ అయింది. వాళ్ళందరూ కంపల్సరీ వస్తారా లేదా అన్నది పక్కన పెడితే కేసీఆర్ ఇప్పుడు బీజేపీ స్టార్ క్యాంపెయినర్ నేను చెప్తాను. నిర్మలా సీతారామన్, భజన్ లాల్ శర్మ రాజస్థాన్ ముఖ్యమంత్రి, ఎన్ రామచంద్రరావు, జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, అర్జున్ రామ్ మేఘ్వాల్ ఈయన కేంద్ర మంత్రి, బి శ్రీనివాస్ వర్మ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కేంద్ర మంత్రి, కె లక్ష్మణ్, డికే అరుణ, ఈటెల్ రాజేందర్, సునీల్ బన్సల్, ఎలైటి మహేశ్వర్ రెడ్డి, అభయ్ పాటిల్ ఈయన వేరే రాష్ట్రమే, మురళీధర్ రావు, చంద్రశేఖర్, సత్యకుమార్ యాదవ్ ఆంధ్రప్రదేశ్, తేజస్వి సూర్య కర్ణాటకకు చెందిన నేత, ధర్మపురి అరవింద్, గోడెం నగేష్, కొండా విశ్వేశ్వరరెడ్డి, రఘునందన్ రావు, ఆర్ కృష్ణయ్య బీసీ ఆర్ కృష్ణయ్యను కూడా స్టార్ క్యాంపెయిన్ లిస్టులో పెట్టారు. పురంధేశ్వరి, అన్నామలై తమిళనాడు నేత, గరికపాటి మోహన్ రావు, వెంకటేష్ నేత బోర్లకుంట, పొంగులేటి సుధాకర్ రెడ్డి, పిఎన్వి మాధవ్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులు, పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఏ వెంకటనారాయణ రెడ్డి, మల్క కొమరయ్య, అంజిరెడ్డి, సుజనా చౌదరి ఏపీకి సంబంధించిన నేత, బూర నర్సయ్య గౌడ్, బండ కార్తిక రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు యాదవ్, ఎన్ గౌతమ్ రావు, తూళ్ల వీరేందర్ గౌడ్, అడ్వకేట్ వేముల అశోక్. సో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నేతలు కూడా చాలా మంది ఉన్నారు. ఏపీ సెటిలర్స్ చాలా మంది జూబ్లీహిల్స్ లో ఉన్నారు కాబట్టి సుజనా చౌదరి, పురంధేశ్వరి, సత్యకుమార్ యాదవ్, తర్వాత రాజస్థాన్ నుంచి ఓటర్స్ ఉన్నారు కాబట్టి రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మను పెట్టారు. నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్ను పెట్టారు క్యాంపెయినింగ్ లో. సో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేయబోతున్నామని బీజేపీ ఇండికేషన్ ఇచ్చినట్లయింది. ఇటు కేసీఆర్ పేరు బీఆర్ఎస్ తో రావడంతో కేసీఆర్ క్యాంపెయిన్ లో పాల్గొనొచ్చు ఆయన. ఎందుకంటే ఇంతకుముందు బై ఎలక్షన్స్ ఎప్పుడు కూడా ఆయన ప్రచారం చేయలేదు. కేవలం నాకు గుర్తుంది మునుగోడులో, హుజరాబాద్ లో మాత్రం కేసీఆర్ ప్రచారం చేశారు. అప్పుడు చాలా కీలక. దుబ్బాకలో ప్రచారం చేయకపోతే ఓడిపోయింది. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కేసీఆర్ ప్రచారం చేయలేదు. లాస్ట్ ఒక బహిరంగ సభ నిర్వహిస్తున్నారు, అది కూడా నిర్వహించలేదు. అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 4 నుంచి 48 సీట్లు వచ్చాయి. కానీ ఆ తర్వాత హుజరాబాద్ లో మాత్రం యాక్టివ్ గా ప్రచారంలో పాల్గొన్నారు ఈటెల రాజేందర్, కానీ సక్సెస్ కాలేదు. మునుగోడులో క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. అక్కడ అమిత్ షా కూడా మునుగోడులో క్యాంపెయిన్ లో పాల్గొన్నారు. అంతా ఒక బై ఎలక్షన్ కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టిన పరిస్థితి, రెండు బీజేపీను బీఆర్ఎస్ గెలిచి. సో ఇప్పుడు కేసీఆర్ కూడా ప్రెస్టీజియస్ గా తీసుకున్నారా ఈ ఎలక్షన్? జూబ్లీహిల్స్ లో విజయ అవకాశాలు ఉన్నాయని భావిస్తుందా? అంటే కేటీఆర్ ఎట్లాగో సిటీలో, హైదరాబాద్ సిటీలో బ్రాండ్ అంబాసిడర్ గా బీఆర్ఎస్ కున్నారు. అర్బన్ పీపుల్, ఆంధ్ర ఓటర్ అయినా, నార్త్ ఇండియన్ ఓటర్ అయినా కేటీఆర్ లైక్ చేస్తున్నారు. సో అటువంటి
ఆ సందర్భంలో ఇప్పుడు కేసీఆర్ ఇంతవరకు రాని వ్యక్తి 6 నెలలుగా రాని వ్యక్తి ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ గా అనౌన్స్ చేయడంతో కేసీఆర్ ను కూడా ఇక తురుపు ముక్కగా కేసీఆర్ రిక్వెస్ట్ చేస్తే వేరే ఉంటుంది కదా, అంటే కొంత వస్తుంది పబ్లిక్ లో కేసీఆర్ పాలన బాగుంది, కేసీఆర్ అడ్మినిస్ట్రేటర్ గా చాలా బాగున్నాడు, ఆయన పాలన నయమన్నా కొంత టాక్ కూడా వినిపిస్తుంది కదా. సో ఆయన ఒకసారి బయటకు వస్తే డెఫినెట్ గా అడ్వాంటేజ్ అవుతుంది బీఆర్ఎస్ కూడా. కానీ జనరల్ గా ఆయన రావాలనుకోరు. ఈ చిన్న చిన్న ఎలక్షన్ నేనేంది లోకల్ బాడీ ఎలక్షన్ ఎన్నడూ ఆయన క్యాంపెయిన్ చేయలే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా క్యాంపెయిన్ చేయలే. నేను చెప్పిన బై ఎలక్షన్ చాలా వాటి కూడా బై ఎలక్షన్ కంటే ముందు వెళ్లి సభ పెట్టారు తప్ప ఎలక్షన్ క్యాంపెయిన్ చేయలేదు. సో ఇప్పుడు కేసీఆర్ వస్తే గనక డెఫినెట్ గా అది అడ్వాంటేజ్ అవుతుంది బీఆర్ఎస్ కి. క్యాడర్ కూడా మోరల్ బూస్టింగ్ వస్తుంది. ప్లీనరీ అప్పుడు మాట్లాడితే లక్షలాది మంది ప్రజలు చూశారు కేసీఆర్ మాట్లాడితే. తర్వాత డ్యామేజ్ అయింది, అంటే ఒక బీఆర్ఎస్కి ఒక ఫుల్ మైలేజ్ వచ్చింది కేసీఆర్ ప్లీనరీలో మాట్లాడిన దానికి. తర్వాత ఫోన్ ట్యాపింగ్, కవిత ఇష్యూ, కవిత బయటికి రావడం, ఫార్ములా ఈ రేసు, కాళేశ్వరం, ఇవన్నిటితోటి మళ్ళీ బీఆర్ఎస్ సైలెంట్ అయిపోయింది. కానీ అర్బన్ ఓటరు బీఆర్ఎస్ తో ఉన్నాడు. 43% ఓట్లు అసెంబ్లీలో పడ్డాయి. పార్లమెంట్ వేరే, పార్లమెంట్లో క్లియర్ గా బీజేపీ వైపు చేవెళ్ల గానీ, సికింద్రాబాద్ గానీ, మల్కాజిగిరి గానీ క్లియర్ గా బీజేపీ గెలుచుకుంది. కానీ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, ఎకనామిక్ సిచ్యువేషన్ లో హైడ్రా గానీ లేకపోతే ఇతర ఇష్యూస్ గానీ కమ్బ్యాక్ కు ఇది ఒక మంచి సమయం అని బీఆర్ఎస్ భావిస్తుంది. అందుకనే మనం రోజుకో క్యాంపెయిన్ చేస్తున్నారు. ఇవాళ బస్తీ దవాఖానాలు అన్ని బీఆర్ఎస్ నేతలు సందర్శించి బస్తీ దవాఖానాలు సరిగ్గా పనిచేయలేదన్నారు. నిన్న హైదరాబాదితులతోటి అక్కడ కేటీఆర్, హరీష్ రావు వాళ్ళతో దీపావళి చేశారు. సో రోజుకో రకమైన వినూత్నమైన క్యాంపెయిన్ చేస్తుంది జూబ్లీహిల్స్ ఎలక్షన్ జరిగేంత వరకు. అయితే ఇప్పుడు అధికార పార్టీకి మరొక తలకాయ నొప్పి ఏంటంటే చాలా మంది నామినేషన్ వేస్తున్నారు. మీకు గుర్తునే ఉంటుంది, ఈ నామినేషన్ వేస్తే ఏం ప్రాబ్లం అవుతుందంటే పసుపు రైతులు నామినేషన్ వేశారు కవిత వ్యతిరేకంగా. ఏమైంది? అరవింద్ గెలిచారు. 90,000 మంది పసుపు రైతులు వాళ్ళు ఓట్లు వేసుకున్నారు. 90,000 ఓట్లు వచ్చాయి పసుపు రైతులకి. దాదాపు 100 మందికి పైగా నిలబడితే పార్లమెంట్ ఎన్నికల్లో 90,000 ఓట్లు పసుపు రైతులకు పోలేనాయి. అరవింద్ 70,000 మెజార్టీతో గెలిచాడు. ఆ పసుపు రైతుల ఓట్లు బీజేపీకి పడలేదు. పసుపు రైతులు తమకు తాము ఓట్లు వేసుకున్నారు చాలు కదా. ఇప్పుడు వీళ్ళంతా కూడా నామినేషన్ వేసి రిటైర్డ్ ఉద్యోగులంతా కూడా పెన్షనర్లు ఈ గల్లీలంతా తిరిగి ఇక్కడ ఒక జూబ్లీహిల్స్ లో అర్బన్ కాబట్టి ఒక 2-3 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు లేకపోతే ఉద్యోగుల్ని ఎఫెక్ట్ చేసినది వాళ్ళు. మాకు జీతాలు వస్తలేవు, ప్రభుత్వం మాకు జీతాలు, మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వట్లేదు, మా సొమ్ము మాకు ఇవ్వట్లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే మేము జీపీఎఫ్ లో దాచుకున్న సొమ్ము మాకు ఇవ్వట్లేదు, మా గ్రాట్యుటీ ఇవ్వట్లేదు, మా హక్కు అని క్యాంపెయిన్ చేస్తే ఎఫెక్ట్ పడుతుంది కదా ప్రభుత్వ ఉద్యోగులు, మిగతా ప్రభుత్వ ఉద్యోగులు. 4 లక్షల ఓట్లు ఉన్నాయి, దానిలో కనీసం 5-10 వేల ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ ఓట్లు ఉంటాయి కదా, రిటైర్డ్ ఉద్యోగుల ఫ్యామిలీస్ ఉంటారు కదా సిటీ కాబట్టి. అట్లాగే ఈ నిరుద్యోగులు కనుక క్యాంపెయిన్ చేశారనుకోండి, గ్రూప్ 2కు సంబంధించిన ఉద్యోగులు గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 రాసిన వాళ్ళు నిరుద్యోగులు వెళ్ళి యూత్లో క్యాంపెయిన్ చేస్తే కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అందుకని ప్రభుత్వం తరపు నుంచి నాకు తెలిసి ఎఫెక్ట్ చేస్తారు. ఎందుకంటే ఎల్లుండి నామినేషన్ల విడ్రాయలకు లాస్ట్ డేట్ కాబట్టి బహుశా వాళ్ళు ఎఫర్ట్ పెడతారు. దీన్ని ఎట్లా అయినా సరే దీన్ని ఆపండి అంటే నామినేషన్లు విడ్రా చేసుకోవడం రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారు. RRR బాధితులతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడవచ్చు, నిరుద్యోగులతో ఇంకా వేరే నేతలు మాట్లాడి విరమింపజేసే ప్రయత్నం చేస్తారు. పోటీలో ఉంటే మాత్రం ప్రభుత్వానికి ఇబ్బంది. ఎందుకంటే పోటీలో ఉండి వీళ్ళందరూ ఏంటంటే 100 మంది ఉన్నారనుకోండి, ఈ 100 మంది క్యాంపెయిన్ చేశారనుకోండి, ఊరు వెళ్ళి ప్రతి వాడలో వెళ్ళి మాకు ప్రభుత్వం అంటే అది ఎఫెక్ట్ చూపిస్తుంది కదా. సో అందుకనే అధికార పక్షానికి వ్యతిరేకంగా ఈ విధంగా చర్యలు చేసే ప్రయత్నం చేస్తారు. ఈవెన్ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా కూడా వారణాసిలో మొన్న ఎలక్షన్లో నామినేషన్ వేశారు. నరేంద్ర మోడీ మెజార్టీ తగ్గింది, ఒక దశలో వెనకంజలో ఉండే. సో అవన్నీ ఎఫెక్ట్ చూపిస్తే మనతో పాటు దాసో శ్రవణ్ గారు ఉన్నారు ప్రస్తుతం